నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు ఆదేశాల మేరకు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. పొంగూరి రవిచంద్రన్ గారు వచ్చి మీటింగ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకా ఏ పండుగ కూడా ప్రపంచవ్యాప్తంగా జరగదు. ప్రభు అయిన జన్మించడానికి ప్రధాన కారణం ఈ భూపటలంలో అన్న చెప్పడానికి ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్ లేకుండా మామూలుగా అప్పుడు వెంకటేశ్వర నగరేశ్వర సెలవు కొంత ఫస్ట్ టైం ఈ కార్యక్రమం నిర్వహించడం కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. గ్రీటింగ్స్ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడాలనుకున్నా ఒక నిమిషం గ్రీటింగ్స్ మాట్లాడటానికి అభ్యర్థం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ రీమంత్ కింద వెళ్తాం. ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటే ఒక నిమిషం గ్రీటింగ్స్ చెప్పండి. ఆఖరిలో మన ఎవరైతే ముఖ్యంగా అతిథులు వాళ్ళు కూడా గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత లైటింగ్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేసిన తర్వాత కార్యక్రమం ముగించుకుంటారు. ఇది తర్వాత కన్ఫ్యూజ్ అవ్వదు. ఎవరైనా చెప్పండి. మీ తర్వాత క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ వే. ఇది ఒక మార్గం. బైబిల్ అనేది మత గ్రంథం కాదు. బైబిల్ అనేది రెండు భాగాలుగా ప్రపంచ చరిత్ర విభాగించబడింది. ఇప్పటికే మనం క్రీస్తు శకంలో ఉన్నాం. మనకు ముందు క్రీస్తు పూర్వం ఉంది. అంటే క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు శకం అయింది. క్రీస్తు జన్మించక ముందు క్రీస్తు పూర్వంగా విభజించబడింది ప్రపంచం. అందుకని క్రీస్తు పూర్వం పలానా సంవత్సరం ఇలా జరిగింది అంటున్నాం. ఇప్పుడు క్రీస్తు శకం 2025లో ఉన్నాం. క్రీస్తు శకం. ఇజ్రాయెల్ దేశం అనేది ఈ రోజుకి ప్రపంచంలో ఉన్న అమెరికా, రష్యా అగ్ర స్థాయి దేశాలు కూడా 1 కోటి మంది జనాభా లేని ఇజ్రాయెల్ దేశాన్ని గెలవలేని పరిస్థితి ఎందుకుందంటే యేసు ప్రభు పుట్టినటువంటి జాతి ఇజ్రాయెల్ జాతి, మతం కాదు. యూదులు అంత శక్తివంతులు కాబట్టే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత ఎవరైతే అడాల్ఫ్ హిట్లర్ వాళ్ళని మూచకోత కోసాడు. అదొక అంటే పాత రోజుల్లో ఎవరైతే చరిత్ర చదువుకున్నారో వాళ్ళకి మీకు అర్థమవుతుంది. యూదులు మనందరికీ తెలుసు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అలాగే మరి 10 సంవత్సరాలు వస్తుందో లేదో మంచి వర్షాలు ఇక్కడ నుంచి అంబేద్కర్ భవన్ షిఫ్ట్ చేస్తున్నాము. అందరూ కూర్చుంటే అవుతారు. ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చాలా భారీ ఎత్తుగా మరి చొరబాటు కూడా జరిగింది. మరి సారు లోకంలో లేనందువల్ల మరి మనం ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారంగానే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే ఇప్పుడు సోదరులు అందరూ చెప్పారు. శశిభూషణ్ గారు, రవిచంద్ర గారు, మరి పాస్టర్ గారు అందరూ కూడా మరి ఏ మతం అయితే మన నమ్మకాన్ని మరి మన మార్గాన్ని సృష్టిస్తుందో అది క్రిస్మస్ అని చెప్పారు. మరి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ మనసుకు తగ్గట్టు ఇక్కడ మొత్తం కాదు అని చెప్పారు. కాబట్టి మరి ఎవరైనా కానీ మనోనందర సిద్ధాంతపరంగా పోవటమే మరి ఎవరికైనా నచ్చిన దాని. కాబట్టి నేను అనుకుంటూ మరి అందరూ కూడా ఈ డిసెంబర్లో క్రిస్మస్ చాలా భారీ ఎత్తుగా చేసుకుంటారు. మరి నూతన చెప్పినట్టుగా ప్రపంచంలో జరుపుకునే ఏకైక పండుగంటే ఒక్క క్రిస్మస్ మాత్రమే అని మీ అందరికీ తెలుసు. మన మిత్రులందరూ కూడా మాట్లాడారు. చరిత్రను బేస్ చేసుకుంటే క్రీస్తు లేకపోతే చరిత్ర లేదు. అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఏ మత ప్రవక్త చెప్పినా, ఏ భగవంతుడుగా మనం భావిస్తున్నామని చెప్పినా అందరూ బాగుండాలి, అందరి పట్ల ప్రేమగా ఉండాలని చెప్తారు. అయితే
క్రిస్టియానిటీలో ఏంటంటే ఇంకొక అడుగు ముందుకేసి శత్రువును కూడా ప్రేమించమని చెప్తారు. అంటే ఎవరు కూడా శత్రువులని కలిగి ఉండకూడదు, అందరూ స్నేహితులుగానే ఉండాలి, అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి అనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు ప్రభువు కరుణామయుడు, దయామయుడు. ఆయన మనం ఆరాధిస్తే మనల్ని రక్షిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్సీ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులు, మన ప్రీతం నాయకులు, గౌరవ శాసనసభ్యులు, శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచల జనార్దన్ రావు గారి యొక్క నాయకత్వంలో ఎస్ఎస్ఎల్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి యొక్క క్రిస్మస్ వేడుకలకి హాజరైన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ గురించి, జీసస్ గురించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడారు. అవన్నీ అన్నీ నిజాలే. ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు మనం ఎక్కడ కులమతాలకు అతీతంగా ఏ ఆఫీసులో చూసినా, ఏ స్కూల్లో చూసినా అందరూ కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మేము వెళ్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. మరి క్రీస్తు నేర్పించిన బోధనలు ఏదైనా ఉన్నాయనంటే అది చాలా కష్టతరమైనటువంటివి. ఎందుకంటే ప్రేమతత్వం నేర్పించారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. మనమైతే మన జీవితంలో మనం ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో ఇతరులు కూడా అలాగే చేయాలని చెప్పారు. అది చాలా కష్టమైనది. ఎందుకంటే మనము ఎవరైనా ఒక తిట్టుగానే మనం తిడితే, మనం 10 తిట్లు వాళ్ళు తిడితే, నేను ఏదంటే వాడు చేతగానోడు, చేయలేనోడు, రకరకాల మనమే వాళ్ళని మాట్లాడుతుంటాం. అలాగనే ఎవరిని మనం ఒక మోసం చేశారంటే తిరిగి వాడికి ఇంకొక ఏదో జరగాలి, చెడు జరగాలని కోరుకునేది కూడా మనమే. అది మానవ సహజం. కానీ దానికి జీసస్ ఏం చెప్తున్నారంటే ఓర్పు, ప్రేమ, దయ, శాంతి, క్షమాగుణం ఇవన్నీ కూడా ఇవ్వడానికి కావాల్సిన శక్తిని కావాలని చెప్పి మనం అడగాలి భగవంతుని. ఎందుకంటే మనము ఇవన్నీ చాలా కష్టం. ఓర్చుకోవడం కష్టం, క్షమించడం కష్టం. మన తల్లిదండ్రులు తప్పు చేసి, మన బిడ్డలు తప్పు చేసి, లేదా మన అన్నదమ్ములు తప్పు చేసిన ఆస్తి అగాధాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనలో ఆ యొక్క క్షమాగుణం లేకపోవడం, ఓర్పు లేకపోవడం వల్ల అసూయ, ద్వేషాలు, రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి మనలో. మానవ సహజమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. అర్షక్ వర్గాలన్నింటినీ కూడా మనం జయించడానికి కావాల్సిన శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాలని కోరుకోవడమే. కొన్ని మతాలు చెడుపై విజయం, అంటే చెడు ఎవరైనా చేశారంటే వాడిని సంహరిస్తే అది మనం పెద్ద పండుగలా చేసుకుంటున్నాం. ఎందుకంటే చెడు అనేది ఉండకూడదు కాబట్టి. కానీ అదే క్రిస్టియానిటీలో ఎవరైనా సరే చెడు చేశారు అంటే వాళ్ళు కూడా క్షమించమనేది అది మామూలుగా మనం చేయలేని విషయం అదంతా. కానీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ శాతం క్రిస్టియానిటీ ఉందంటే దానికి కారణం అతని యొక్క బోధనలు ఆచరణీయమైనవి కాబట్టి. అలా ఉంటేనే మనం దేవుడి దగ్గరగా ఉంటాము కాబట్టి అప్పుడే మనం చనిపోయిన తర్వాత మోక్షానికి, స్వర్గానికి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందులో ఏ భాషలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఖచ్చితంగా ఏ ప్రాంత వాసులు పాటిస్తున్నా కూడా మనం చాలా గొప్పగా దాని గురించి ఉన్నప్పుడు మాత్రమే, మానవత్వాన్ని చాటుకున్నప్పుడు మాత్రమే దైవత్వంలో మనము దైవత్వానికి దగ్గరగా ఉంటామని చెప్పిందే క్రీస్తు బోధనలు. అలాంటి బోధనలు ఆచరణీయమైనవి కనుక మీద మతం అని ఆలోచించకుండా మంచిని అందరూ కూడా పెంచుకోవాలని, మనం అందరం కూడా సోదర భావంతో ఒకరికొకరు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ కులము, ఈ కులము, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ భాష, ఈ భాష అన్నీ కాదు. ఒక కులానికి సంబంధించిన అందరూ ఒకటిగా ఉంటున్నారు. ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నామంటే మనకి ఎక్కువ కులాలు ఎక్కువైపోయి ఈ కులం అంతా నా వాళ్ళు, వాళ్ళంతా వేరే వాళ్ళు, ఇలా మనం అనుకోవడం వల్ల మనమే మనం పడిపోతున్నాం. మానవులందరూ ఒకటే అని చెప్పి అన్ని మతాలు చెప్తున్నప్పటికీ కూడా మనం కులాల వారీగా, మతాల వారీగా విడిపోతున్నాం. కానీ అలా కాకుండా మంచి అనేది అందరిలో కనుక ఉన్నట్లయితే మనకు మానవ కులమే అంత ఒకటే కులం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మంచిని పెంచుకోవాలని, అలాగే ప్రేమ, దయ, క్షమ, ఓర్పు, అలాగే మంచి గుణాలన్నీ కూడా మనలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మంచి కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీస్లో మరి నిర్వహించినందుకు మరి మరొకసారి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు కూడా వారికి కూడా నమస్కారం తెలియజేసి సెలవు గడిచినను తోడుగా నిలిచిన దేవా, ఆ పాపాలు పెరిగినను ఆ ప్రాణాలు నిలిపిన దేవకు వెళ్ళలేదు, నీ కరుణి ప్రేమకు వెళ్ళలేదు, నీ కరుణను మాపై నిలుపుమా. హ్యాపీ క్రిస్మస్, అందరూ కలిసి పాడాలి. సందడి పశుల పాటలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఆకాశములో సుఖలలో సందడి ఆకాశములో సందడి సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని పార్టీ ఆఫీసులో సందడి తెలుగుదేశం కుటుంబంలో సంతోషము పార్టీ ఆఫీసులో సందడి తెలుగుదేశం కుటుంబంలో సంతోషము శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశువుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దూతల పాటలతో సందడి. దయచేసి అందరికీ ప్రేమ అందరం కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. రామచంద్ర జనార్దన్ గారు అందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఎన్నికరండి మీరు ఎన్నికరండి ఎన్నికరండి Merry Christmas.
ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు మన్నం శ్రీనివాసరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మన్నం శ్రీనివాసరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ సందర్భంగా మన అంతరాజంలో పాట పాడబోతున్నారు. ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుతున్న ప్రతి ఒక్కరు ఫోన్ చేయాలి. మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ రామచర్ల జనార్దన్ గారు ప్రేమ విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు పాటిపండ్ల ఋతు యాంగిలిన్ జ్యోతి ఇతర అధికారులు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాస్టర్ యేసు ప్రభు పాటలను బోధనలను తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ ఐసిడిఎస్ అధికారులు మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మండల పార్టీ సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, దాసరి రమేష్, ఏడుగుండ్లపాడు ఎంపీపీ శిల్పా సౌందర్య, దుర్గా భవాని మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర జీవము తెచ్చరన్న అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును అద్వితీయుడు ఆదిదేవుడు. పట్టుకోండి. నమస్తే సార్.
విజయకుమార్ సార్ స్టేట్కి సాధారణంగా ఆహ్వానించబడుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మాస్టర్ గారైన 700 బీజేపీ అధ్యక్షులు రమణ గారు సార్లు కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించబడుతున్నాం. దేవస్థానం అధ్యక్షులు మార్నేని రాంబాబు గారు కూడా స్టేజ్ మీదకి, మండల నాయకులు కూడా ఆహ్వానించబడుతున్నాం. ఏవో సార్ గారు ఏవో ఇతర మండల నాయకులందరూ కూడా కోరుతున్నాను. ప్లీజ్ సార్, ఇతర మండల నాయకులు అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానం నుంచి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా కూర్చొని మేము మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా మా సంతంలో పాల్పొందడానికి ఇక్కడికి వచ్చారు. అందుకు మొదటగా మీ అందరికి మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. నా పేరు జ్యోతి, నేను అసిస్టెంట్ సూపర్వైజర్ని మధ్యపాఠంలో పనిచేస్తున్నాము. It is a great privilege for me to be in your midst because you are all the representation of the people. You are serving the people. ప్రజలకు మీరు సేవ చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి మిమ్మల్ని ఏమని పిలవచ్చు అంటే మీ అందరినీ దేవుని ప్రతినిధులు అని పిలవచ్చు. You are the representatives of God to serve the people. కాబట్టి అటువంటి గొప్ప ప్రివిలేజ్ ఎమ్మెల్యే గారికి కాదు, వారి క్రింద లేకపోతే వారి ద్వారా చేస్తున్న వారందరికీ ఇవ్వబడినటువంటి ప్రివిలేజ్ అనే సంగతి మనం అందరము గుర్తించాలి. ఎమ్మెల్యే గారి సమక్షంలో, ముఖ్యంగా మీ సన్నిధిలో ఈ సెలబ్రేషన్ జరగడానికి మీరు చూపిన కృపంతకై వందనాలు చెల్లిస్తాను. ఈ మాటలు కొందరైనా గ్రహించి, సత్యాన్ని గ్రహించి, నిత్య జీవం పరలోకానికి, ఈ లోకంలో నిజమైన శాంతికి పాత్రలు ఉన్నట్లుగా మీరే సహాయం చేయమని వేదికను అలంకరించిన పెద్దలను, అధికారులను, ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నేను ప్రేమకై వందనాలని చెప్పగలరా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నశించిన దానిని వెదకి రక్షించబట్టుకున్నాను. నీ ప్రేమకై నేను స్తుతిస్తున్నాను. నీ ప్రేమలో మానవ జీవిత సమస్యలకు పరిష్కారం ఉంది. నీ ప్రేమలో జాలి, నీ ప్రేమలో కనికరం, నీ ప్రేమలో వెదికే మనసు, నీ ప్రేమలో త్రోవ తప్పిన వారిని దగ్గరికి తీసుకొచ్చే మనసు, నీ ప్రేమలో చెడిపోయిన వాడిని ప్రేమించి బాగు చేసే మనసు, అట్టి ప్రేమతో నువ్వు పరలోకం నుండి దిగిరాగా ఈనాడు ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు పరలోకం నుండి ఒక శబ్దం, ఒక వాయిస్ వచ్చింది. భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియజేయుచున్నాను అన్నాడు. మొట్టమొదటి ఫలం ఏంటంటే భయం. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో మనకు చాలా డబ్బులు ఉండొచ్చు, చాలా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, కానీ ఒక జబ్బు వచ్చినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరికి లేదు. ఫియర్ అనేది హ్యూమన్ టెండెన్సీ. ప్రతి మనిషి భయపడుతూనే ఉంటాడు. తర్వాత న్యాచురల్గా ఒక వ్యక్తి ఎందుకు భయపడతాడంటే తప్పు చేస్తుంటే భయపడతాడు. ఎక్కడో పల్లెటూళ్ళలో, మనలాంటి పల్లెటూళ్ళలో పేకాట చట్టంలో పేకాటలు ఆడుతూ ఉంటే రేపు పోలీసులు చూస్తే భయపడతాడు. ఎందుకు భయపడి పారిపోతాడు? తప్పు చేస్తున్నారు అని తనకు తెలుసు. ఇన్స్పెక్షన్ ఉందమ్మా ఈరోజు అని జ్యోతి గారు చెప్పారు అనుకోండి, అందరూ ఎక్కడో అక్కడ సెట్ అయిపోతారు. నేను రాసి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటారు. ఎందుకు? ఏమైనా తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకుంటారు. అలాగా భయము అనేది ప్రతి వ్యక్తి జీవితాన్ని ఏలేదిగా ఉంది. కొంతమంది భవిష్యత్తుకు భయపడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సంసారాన్ని ఏదలేక భయపడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది సమస్యల్ని జయించలేక భయపడేవాళ్ళు ఉన్నారు. మానవ జీవితం అంతా కూడా భయముతో నింపబడింది. అది ఎరిగిన దేవుడు శుభవార్త చెప్పాడు. భయపడకుడి, నేను నీకు సంతోషకరమైన సువార్త చెప్తున్నాను అన్నాడు. అదేంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. తర్వాత
భయమే కాదు, మనిషికి ఉన్న ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్పనా? మనశ్శాంతి లేదు మనిషికి. చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ అల్లుండోట్లో చేయడం దానికి బాగా సాగుతుంది కదా పల్లెటూరు. కాబట్టి చాలా మందికి అన్నీ ఉన్నాయి, బట్ ఆత్మలో శాంతి. కొంతమంది మీరు ఒంటరిగా ఒక వ్యక్తిని టచ్ చేసి చూడండి, ఒంటరిగా ఒక వ్యక్తిని కలిసి మాట్లాడండి, అమ్మ ఎట్టున్నారా నాయన ఎట్టున్నారు, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు సార్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనిషికి మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అనే గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితము చెప్పబడి జన్మించిన వాడు. అందుకని ఆయన ప్రొఫెటికల్ బర్త్ ఆయన. రెండవది జన్మ. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తులు ఉన్నారు, మహర్షుల్ని మన హిస్టోరియన్స్ ఏం చేశారంటే చరిత్రను లెక్కించడానికి పెద్ద పెద్ద వాళ్ళు 19 మంది తీసుకున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క లైఫ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసి ఇట్ ఈస్ రైట్ పాయింట్ టు కౌంట్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అనుకున్నారు. ప్రపంచ చరిత్రను లెక్కించడానికి యేసుక్రీస్తు జన్మ కరెక్ట్ పాయింట్ అని అనుకుని కంప్లీట్ చేశారు. అందుకే క్రీస్తు పూర్వం అని చూస్తున్నాం. అందుచేత ఎందుకు ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందంటే మొదటి కారణం ప్రవచనాత్మకమైన జన్మ, రెండవ కారణం చరిత్రాత్మకమైన జన్మ, చరిత్ర పుట్టికి ఉపయోగపడిన అద్భుతమైన జన్మ, మూడోది ఏంటంటే చివరిది క్రైస్ట్ బర్త్. ఆయన జన్మించినప్పుడు మరియా అనే కన్య మీదకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈనాడు సెమీ క్రిస్మస్ వేడుకలు, ఈ ఉద్యోగ నిర్వహణ డ్యూటీస్ నిమిత్తము ఆ యొక్క వాతావరణము, ఇదివరకు గతంలో అయితే డిసెంబర్ మాసం వచ్చిందంటేనే సెమీ క్రిస్మస్ వేడుకలకు చాలా ఉత్సాహం చూపించేవాళ్ళు. వాస్తవంగా చెప్తున్నాను, ఈ రోజు అయితే మా ఆఫీస్లో నేను మొదటగా ఈ రోజు క్రిస్మస్ వాతావరణాన్ని నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంతోష దినాన అందరికి ఇచ్చేశారు. మొదటగా నేను ఆనందంగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాను. అందరికీ చక్కని విందు ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని నేను వేడుకుంటూ సార్ తన యొక్క మాటలను మనకు అందించవలసిందిగా మేము విషయాన్ని మనతో షేర్ చేసుకోవాల్సిందిగా వేదిక నిర్వహించినటువంటి ప్రతి మండల నాయకుల్ని, ప్రతి అధికారులను కూడా నేను ప్రేమతో మనం చేస్తున్నాను. మీ యొక్క గ్రీటింగ్స్ ని తెలియపరచాలని నేను ఆహ్వానిస్తూ ముందుగా లైట్ పెట్టారు, మెడల్ కాదు లైట్ పెట్టారు. ఏం పర్లేదు, నేను స్వీట్ నేను కూడా అందుకని కొద్దిగా పెడతాను, నాకు కూడా తినండి. ఇవ్వండి, నువ్వు స్వీట్ తినవచ్చా? అదే ఉంది చాలు, నాకు కొద్దిగా పెట్టు చాలు. కొద్దిగా ఎందుకన్నా వీడియోలు కట్ అవుతున్నారు సార్ తొలగిందను
క్రిస్మస్ అనేది ఏంటంటే బడుగు బలహీన వరకు పేదవాళ్ళకి సహాయం చేయటం, క్షమించడం, ప్రేమించడం, సర్వీస్ చేయటం. సో ఇవన్నీ ఎవరైనా చేయాలా, క్రిస్టియానిటీ ఫాలో కాకపోయినా చేయకపోయినా కానీ ఇది మంచి గుణాలు. సో మనం అందరం అది ఆ నీతి వాక్యాలు అది అనుసరించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా సిపిడిఓ గారు బ్రహ్మాండంగా సెమీ క్రిస్మస్ ఫంక్షన్ చేసినందుకు ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి, అదేవిధంగా మా పాస్టర్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కంగ్రాచులేషన్ చెప్పి సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.